హాయ్ ఫ్రెండ్స్, అందరికీ లాస్ట్ టైం పెట్టిన రేడియో గురించి చాలామంది రెస్పాన్స్ అయ్యారు. దాని టెస్టింగ్ ఇంకా ఫుల్ రివ్యూ కావాలని కూడా అడిగారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫుల్ రివ్యూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ రివ్యూ అన్నమాట రేడియో గురించి. దీని బ్రాండ్ వచ్చేసి ఎక్స్హెచ్ డాటా. దీని మోడల్ వచ్చేసి D109 ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు దీని ఫంక్షన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రెడ్ కలర్ బటన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆన్ ఆఫ్ అన్నమాట. దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఆఫ్ చేసినప్పుడు ఏ ఫంక్షన్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను అన్నమాట ఆఫ్ మోడ్లో. ఓకేనా. ఫస్ట్ బటన్ ఇది టైం. ఓకేనా. టైంని మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా. ఇప్పుడు చూడండి, టైం 5:11 అవుతుంది అన్నమాట. మనకి ఇందులో 2 ఫార్మాట్స్ ఉంటాయి, 12 hours, 24 hours. ఓకేనా. ఇప్పుడు మనకు 24 hours కావాలనుకుంటే ఈ 3 కలర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్, దీన్ని గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే 24 hours చేంజ్ అయిపోతుంది. 17:12 అవుతుంది చూసిందా. తర్వాత దీన్నే ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేస్తే 12 hours కన్వర్ట్ అవుతాయి. 5:12 అవుతుంది. ఒకవేళ మనం ఇంకా టైం సెట్ చేసుకోలేదు, మనం టైం సెట్ చేసుకోవాలనుకుంటే ఈ టైం బటన్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నంబర్స్ క్లిక్ చేస్తే అక్కడ సెట్ అవుతుంది. ఓకేనా. నేను ఆల్రెడీ చేసి ఉంచిన కాబట్టి మరలా చూపిస్తలేను. తర్వాత మనం ఇందులో అలారం ఏ, అలారం బి బటన్స్ ఇచ్చిండు ఫ్రెండ్స్. మనం 2 అలారమ్స్ పెట్టుకోవస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం ఏ ప్రెస్ చేసుకుందాం. చూడండి, అలారం ఏ పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఇండికేషన్ కూడా ఇచ్చేస్తుంది అలారం పెట్టుకున్నట్లు. మనం ఇక్కడ అలారం టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి. తర్వాత అలారం బి కూడా పెట్టుకోవాలనుకుంటే దీన్ని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, 2 అలారం ఏ, అలారం బి 2 ఇండికేట్ అవుతున్నాయి మనకి. అలారం బి ఏమో 7:30 మీద ఉన్నది, అలారం ఏమో 11:11. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత దీన్నే మనం ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయే, ఏ టైంకి స్లీప్ మోడ్లోకి వెళ్ళాలి, 15 minutes, 10 minutes, 30 minutes. దీన్ని మనం ప్రెస్ చేస్తే 5 minutes, 10 minutes, 15, 30, 45, 60, 75, 90, 120 లాస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. 1 minute నుండి 120 minutes వరకు మనం టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి కీప్యాడ్ లాక్ బటన్ ఫ్రెండ్స్. మన కీప్యాడ్ లాక్ చేసుకోవాలనుకుంటే ఆ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసినాం అనుకోండి, కీప్యాడ్ లాక్ అయిపోతుంది. అక్కడ సింబల్ కూడా మనకు చూపిస్తున్నది. తర్వాత మనకు ఏ బటన్ ప్రెస్ చేసుకున్నా కానీ అక్కడ ప్రెస్ అవ్వదన్నమాట. ఇప్పుడు దాన్ని మనం అన్లాక్ చేసుకోవాలి అనుకుంటే అదే బటన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే అన్లాక్ అయిపోతుంది. తర్వాత మనకి బ్యాక్ లైట్ వస్తుంది చూడండి ఆరెంజ్ కలర్లో. అది కంటిన్యూస్గా ఉండట్లేదు, చూస్తున్నారు కదా మీరు. 5 seconds మాత్రమే ఉంటుంది. అది ఒకవేళ కంటిన్యూగా మనకు కావాలి అనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు కంటిన్యూగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ లైట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి 1 key మీద FM సెట్ అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. FM అంటే FM సెట్టింగ్స్ అన్నమాట. ఇప్పుడు 1 keyని మనం లాంగ్ ప్రెస్ చేసినాం అనుకోండి, 64 to 108 MHz మీద సెట్ అయి ఉన్నది. అది రష్యాలో వర్క్ అవుతుంది అన్నమాట. అదే 1 keyని ఇంకోసారి మనం ప్రెస్ చేస్తే 76 to 108, ఇది జపాన్లో వర్క్ అవుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే 87 to 108, ఇది చైనాలో వర్క్ అవుతుంది. 87.5, 108 అది మన ఇండియాలో వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా. 2 key మీద కనిపించేది మనకి 910K స్టెప్ అన్నమాట. ఇది మీడియం వేవ్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 keyని లాంగ్ ప్రెస్ చేస్తే 10 kHz మీద అది సెట్ అవుతుంది. ఓకేనా. ఇది సెట్ చేసిన తర్వాత మనం మీడియం వేవ్లోకి వెళ్ళి ట్యూన్ చేసుకున్నప్పుడు 10 kHz ఫార్వర్డ్ అయిన తర్వాత వచ్చే స్టేషన్ని మనకి చూపిస్తుంది. అది మనకి US, నార్త్ అమెరికాలో పనిచేస్తుంది. ఓకే. తర్వాత అదే కీని మనం ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే 9 kHz మీద సెట్ అవుతుంది. ఇది మనకి ఇండియా, ఏషియా, యూరోప్లో పనిచేస్తుంది. 9 kHz తర్వాత వచ్చే స్టేషన్ని మనకి చూపిస్తుంది. ఓకే.
ఇది జస్ట్ మీడియం వేవ్లోనే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. రేడియో ఆన్ అయిపోయిందన్నమాట, చూడండి. ఇప్పుడు మనకి ఛానల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం ఈ స్కాన్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అన్నమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, చూడండి. క్లియర్గా వచ్చిన ఛానల్ దగ్గర అది ఒక 5 సెకండ్స్ ఆగుతుంది అన్నమాట. ఆగి మనకు ప్లే చేపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ రన్ అవుతా ఉంది. అట్లా వచ్చినప్పుడు మనం ఒకవేళ దాన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే స్కాన్ వచ్చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఆగిపోతుంది, ఓకే. తర్వాత ఇది విఎం అంటే వ్యూ మెమొరీ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సేవ్ చేసుకున్న ఛానల్స్ని వ్యూ మెమొరీలో మనం చూసుకోవచ్చు అన్నమాట. చూడండి, కొన్ని ఛానల్స్ ఇక్కడ సేవ్ అయినాయి. 1 నంబర్ మీద, 2 నంబర్ మీద, 3, 8, 10, ఓకేనా. ఇవన్నీ నేను సేవ్ చేసిన ఛానల్స్ అన్నమాట. వ్యూ మెమరీలో మనకు కనిపిస్తాయి అన్నమాట, మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత విఎఫ్ అంటే వ్యూ ఫ్రీక్వెన్సీ అన్నమాట. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. మెగాహర్ట్జ్ 70 మెగాహర్ట్జ్లోకి మనకి ఎక్కడైతే క్లియర్గా వినిపిస్తుందో అక్కడ మనం స్టాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకేనా, ఇలా మనం ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం డిఫరెంట్ బ్యాండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎఫ్ఎం బ్యాండ్లో ఉన్నాం. ఇప్పుడు మనం మీడియం వేవ్లోకి వెళ్ళాలంటే మీడియం వేవ్లోకి వచ్చేస్తాయి. తర్వాత దీన్నే ప్రెస్ చేయాలనుకుంటే లాంగ్ వేవ్ అన్నమాట. లాంగ్ వేవ్ మీడియం వేవ్లో మనకి ఏమంటారు తక్కువ ఛానల్స్ని మనకు చూపిస్తుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ షార్ట్ వేవ్ ఉంది చూడండి, -, ఇందులో మనకి అన్లిమిటెడ్ ఛానల్స్ని చూపిస్తాయి. చూడండి, చూసారు కదా, 11,450. దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనకు అన్లిమిటెడ్ ఛానల్స్ అంటే డిఫరెంట్ ఫారెన్ కంట్రీస్లో కూడా మనకి ఛానల్స్ని క్యాచ్ చేసి చూపిస్తాయి షార్ట్ వేవ్లో. మీడియం వేవ్లో తక్కువ. ఈ ఎఫ్ఎం వచ్చేసి లోకల్లో ఉన్న వాటిని చూపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఎఫ్ఎంలో మనకు ఆదిలాబాద్ స్టేషన్ నేను పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. 100 మీదనే వస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ మనకి. ఇదే అన్నమాట ఆదిలాబాద్. ఇప్పుడు మనకి ఛానల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ బ్యాండ్లో అయినా కూడా, ఇప్పుడు నేను ఎండబ్ల్యూ బ్యాండ్లో ఏదైనా ఒక ఛానల్ని మనం డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మెమొరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ నంబర్ మీద పెట్టుకుంటారో చూసి పెట్టుకోవాలా ఫ్రెండ్స్, ఓకేనా. నేను 3 పైన పెడుతున్నా, మళ్ళీ దీన్నే ప్రెస్ చేస్తే 3లో సేవ్ అయిపోతుంది, ఓకేనా. అట్లా మనం ఏ ఛానల్లోనైనా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మనం చూడాలి అనుకుంటే వ్యూ మెమొరీలోకి వెళ్ళి మనం సెట్ చేసిన 3 మీద అది ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, 554 3 దాని మీద సేవ్ అయిపోయి ఉంది, ఓకేనా. ఇలా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకున్న ఛానల్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు నేను ఎఫ్ఎం మోడ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిని డిలీట్ చేసి చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది 99 110 ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం డిలీట్ కొట్టి డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు చూడండి, వ్యూ మెమరీలో మనకు అది ఉండదన్నమాట. చూడండి, 99 లేదు, 97 మాత్రమే ఉంది, ఓకేనా. అట్లానే డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఈ బ్లూటూత్ బటన్ ఒత్తితే ప్రెస్ చేసిన అయితే బ్లూటూత్కి కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. మనం బ్లూటూత్తో పేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాలింగ్ సింబల్ కూడా ఇచ్చిండ్రు, అంటే మనం బ్లూటూత్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు కాల్స్ వస్తే కూడా మనం ఇక్కడ నుండి రేడియో నుండి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు, ఓకేనా. తర్వాత కింద వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మనం SD కార్డ్ పెట్టుకొని మ్యూజిక్ ప్లే చేసుకోవాలనుకుంటే దీన్ని పెట్టుకోవాలా. Your cheap is in my dress,
given the back we right. మనం ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మనం పాస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మధ్యలో ఇది పాస్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలా ఈజీగా మనం కావాల్సిన వాటిని ఇందులో చూసి సేవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ ప్లే చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసి కూడా మనం ఫోన్లో పాటలు వినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాని మోడల్ నెంబర్ వద్దది D109. ఓకేనా, దీన్ని పేర్ చేస్తాను అన్నమాట నేను. కనెక్టెడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ ప్లే చేస్తాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను వేరే మ్యూజిక్ ప్లే చేస్తున్నా. ఇక్కడ నేను ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారా, ఆఫ్ అయిపోయింది. ఇలా మనం ప్లే చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూట్యూబ్లో వీడియో సాంగ్స్ కోసం కానీ, ఇది ఒక స్పీకర్గా కూడా మనకి యూజ్ అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, ట్రావెల్స్లోకి వెళ్ళినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కాల్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫోన్ లిఫ్ట్ చేస్తా ఇప్పుడు రేడియోలో నుండి. చూడండి. ఓకేనా, 288. హలో హలో, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? మేము బయటకు వచ్చినాం అక్క వాళ్ళ ఇంటికి. అవునా, ఎందుకు? వట్టిగానే బాగా రోజులైందని వెళ్ళినాం. ఆహా, సరే సరే. అయిందా పని? అయింది అయింది. ఎట్లా అయిందండి? వాయిస్ ఎలా ఉంది? క్లియర్ ఉంది. సరే, ఓకే. నాది? నీది కూడా క్లియరే ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రేడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ రేడియో ఏంటిదో కూడా కామెంట్ చేయండి. ఇంకా చాలా రకాల రేడియోస్ గురించి మేము అన్బాక్స్ కానీ రివ్యూ కానీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. షార్ట్ వేవ్ రేడియో కానీ, నో అలర్ట్స్ కానీ, CB, VHF, UHF, WX, ఎయిర్ బ్యాండ్ రేడియోస్, ఇలాంటివి చాలా రకాల రేడియోస్ అన్బాక్స్ చేయాలనుకుంటున్నాం. మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిని మేము అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.